హాయ్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్. నేను మీ జాషువా కర్రావుల సమృద్ధి జీవ సావాస ప్రార్థన మందిరం నుండి ఐఎమ్ యువర్ జాషువా కర్రావుల అబండెంట్ లైఫ్ ఫెలోషిప్ దేవపూర్ సమృద్ధి జీవ సావాస ప్రార్థన మందిరం. నా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ ఎవరు రత్న విజయ్ కుమార్ గారు. మై స్పిరిచువల్ ఫాదర్ వాస్ పాస్టర్ ఎవరు రత్న విజయ్ కుమార్ గారు దేవపూర్. అందరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రభునందు మీరందరూ ప్రభులో బలపడాలని ప్రతి దినం అనుక్షణం మా ఆత్మీయ తండ్రి గారు, మా సంఘం అండ్ నేను, మా కుటుంబం అందరూ మీకోసము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు హ్యాష్ 187 కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం నుండి 129వ వచనం మీద మన దేవుని వాక్యం డిస్కషన్ చేసే ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, నేడు తండ్రి మరొక దినం మాకు దయచేసిన మీ విధానాన్ని బట్టి మీ వందనాలు. ఈరోజు మరి వాక్యం ద్వారా మీరు మాతో, నాతో, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామాలను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. చూడండి సహోదరులారా, నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ రచయిత ఏమంటున్నాడంటే, ప్రభువా నీ శాసనములు, నీ న్యాయ విధులు, నీ చట్టాలు మీరైతే ఏదైతే మాకు బోధిస్తున్నారో అవన్నీ ఆశ్చర్యములు, అవన్నీ ఆశ్చర్యాలు అని అంటున్నాడు, అద్భుతాలు అంటున్నాడు. అందుకే కావున నేను వాటిని గైకొంచును, అందుకే నేను మనసారా వాటిని ఆచరిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి మనసారా మనం ఆచరించే బిడ్డలు ఉన్నామా, ఆయన వాక్కుకు లోబడి బిడ్డలు ఉన్నామా, ఒకసారి డిస్కషన్ చేద్దాం. హల్లెలూయా. అయితే చూడండి, దేవుని వాక్కు నిండా దేవుని ఆశ్చర్యమైన సత్యాలు, వాగ్దానాలు, ఆదేశాలు, వెల్లడైన రహస్యాలు ఉన్నాయండి. హల్లెలూయా. చూడండి, అయితే కానీ దేవుని వాక్కును పొగిడి ఊరుకుంటే సరిపోదండి అని ఈరోజు రచయిత మరి అనుకోలేదు. అట్లా దేవుని వాక్కును నేను పొగిడితే సరిపోతుంది అని ఈరోజు రచయిత అనుకోలేదు. ఈరోజు మనం కూడా దేవుని వాక్కుని పొగడమే కాదు, ఈరోజు వాటిని ఆచరణలో పెట్టాలి. ఎలాగంటే చూడండి, ఇక్కడ రచయిత యొక్క ఆ కోరిక ఏందని అంటే, కానీ దేవుని వాక్కును పొగిడి ఊరుకుంటే సరిపోదు, మరి దానికి ఆ దేవుని వాక్కుకు విధేయుడు కావాలని అతని కోరిక. హల్లెలూయా. ఈరోజు కూడా నీవు నేను దేవుని వాక్కు నిండా మనము ఆశ్చర్యమైన సత్యాలు, ఆ వాగ్దానాలు, ఆదేశాలు, వెల్లడైన రహస్యాలు ఉన్నాయని మనం భావించి ఆయన యొక్క వాక్కును పొగడమే కాదండి, నాకు దానికి విధేయుడు కావాలంటే లోబడి ఉండాలి. అంటే విధేయుడు కావాలని ఈరోజు మనం కోరుకుందామా? మన కోరిక అదే అని ఉండాలి. హల్లెలూయా. చూడండి, అయితే వాక్కును ప్రశంసిస్తే దీవెనలు రావు, కానీ వాక్కుకు లోబడితేనే దేవుని యొక్క దీవెనలు మనకు లభిస్తాయని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. ఈరోజు మరి మనం ఈరోజు దేవుని వాక్కుకు లోబడి బిడ్డలు ఉందామా? అయితే దేవుని వాక్కును ప్రశంసిద్దాం, ఓకే. కాకపోతే ఏంటంటే ప్రశంసిస్తే చాలదు, ఎందుకంటే ప్రశంసించి దానికి లోబడాలి, వాక్కు దేవుడు, అప్పుడైతే దీవెనలు వస్తాయని ఈరోజు దేవాది దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, బిడ్డ నా వాక్కు ప్రశంసిస్తే చాలదు, కానీ నా వాక్కుకు లోబడితే నీకు నేను దీవెన సంపద కుమ్మరిస్తా అని ఈరోజు దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు నీతో పాటు మన అందరితో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. మరి దేవుని వాక్కును ఈరోజు మనం కూడా ఆయన యొక్క శాసనాల ఆశ్చర్యంలో కావున నేను వాటిని ఆచరిస్తాను మనసారా అని ఈరోజు మన దేవుని సన్నిధిలో మనము వాగ్దానం చేద్దామా? హల్లెలూయా. చూడండి, అది మీకోసమే.